గుడ్ మార్నింగ్ అండి. నేను డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ రాజోల్ ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్గా చేస్తున్నాను. ముఖ్యంగా ఆగస్టు 15/8 నుంచి గవర్నమెంట్ వారు స్త్రీ శక్తి పథకం ద్వారా లేడీస్ అందరికీ, పిల్లలు మరియు లేడీస్ అందరికీ కూడా ఫ్రీ ట్రావెల్ ఇచ్చే స్కీమ్ని ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు. దాని మీద మాకు కూడా గైడ్లైన్స్ రావడం జరిగింది. రాజోలు డిపోలో 53 షెడ్యూల్స్ 53 బస్సులు ప్రజెంట్ నడుస్తున్నాయండి. దాంట్లో 57% ఆఫ్ బస్సెస్ పల్లి వెలుగు అండ్ అల్ట్రా పల్లి వెలుగు. గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ ఇచ్చారో అది పల్లి వెలుగు అండ్ అల్ట్రా పల్లి వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్కి యూటిలైజ్ అవుతుంది. రాజోలో ఎక్స్ప్రెస్ బస్సెస్ లేవు కాబట్టి పల్లి వెలుగు అండ్ అల్ట్రా పల్లి వెలుగు బస్సెస్ ఉన్నాయి. 57% ఆఫ్ బస్సెస్ అంటే 30 బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయండి. ఈ అన్ని బస్సుల్లో కూడా లేడీస్ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. మాకు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం స్టేట్ అంతా కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ఏదైనా ఆధార్ కార్డు కానీ ఎనీ కార్డు అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందై ఉండాలి. అంటే తెలంగాణ అట్లా వేరే స్టేట్ కాకుండా అది ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఇంకొకటి ఏదైనా ఎనీ ఐడెంటిటీ కార్డు బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అయి ఉంటే చాలు. ఇంకా అదొక్కటే చూపిస్తే చాలండి. దానికి మళ్ళీ ప్రత్యేకంగా వేరే కార్డ్స్ కానీ వేరే ఏమీ పాస్లు అట్లా తీసుకునే అవసరం ఏమీ లేదు. బస్ ఎక్కిన తర్వాత కండక్టర్కి దాన్ని సబ్మిట్ చేసినట్లయితే ఆయన ఒక టికెట్ ఇస్తారు. దాని మీద ఫ్రీ అమౌంట్ పడుతుంది, 120, 130 అట్లా అమౌంట్ పడుతుంది. కానీ చెల్లించాల్సిన అమౌంట్ దగ్గర 0 వస్తుందండి. అంటే ఎలాంటి అమౌంట్ చెల్లించక్కర్లేదు. ఈ స్కీమ్ ద్వారా ఎవరైనా సరే ఫ్రీగా, అంటే దీనిలో మళ్ళీ వైట్ రేషన్ కార్డు అట్లా ఏం లేదు. అందరూ కూడా ఫ్రీగా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని దీనికి కొంత ప్రజెంట్ ఉన్నదానికంటే కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రజెంట్ మా డిపో నుంచి వెళ్ళే బస్సుల్లో 18,000 మంది పర్ డే ట్రావెల్ చేస్తున్నారు. దానిలో పల్లి వెలుగుల్లో ట్రావెల్ చేసే వాళ్ళు 13,000 మంది అండి ప్రజెంట్ ఈ రోజుల్లో. అయితే మేబీ లేడీస్ స్కీమ్ పెట్టిన తర్వాత ఇంకా దానికి కొంచెం ఒక 5,000-6,000 అడిషనల్గా ట్రావెల్ చేస్తారని మా ఎక్స్పెక్టేషన్. దాన్ని బట్టి మేము ఏం చర్యలు తీసుకుంటున్నామంటే ఎస్పెషల్లీ పల్లి వెలుగు బస్సులన్నీ కూడా ముందుగానే ప్రయర్గా వాటిని ఆపేసి ఒక్కొక్క బస్సు 2 రోజులు 3 రోజులు బస్ స్టాండ్లో డిపోలో ఆపేసి దానికి అన్ని మరమ్మతులు కూడా ఎలాంటి మెకానికల్ ఫెయిల్యూర్స్ లేకోకుండా అన్ని అటెంప్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కటి క్లియర్గా చెక్ చేసి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. ప్రతి బస్సు ఏ విధంగా చెక్ చేయాలి, ఏమేమి స్టాండర్డ్స్ ఉండాలి అని ఆ గైడ్లైన్స్ ప్రకారం ప్రతిదీ కూడా మేము చెక్ చేస్తున్నాము. అండ్ స్టోర్స్ నుంచి కూడా మాకు బస్సులకు కానీ ఏమైనా స్పేర్ పార్ట్స్ కావాలన్నా టైర్స్ కానీ ఏదైనా ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు కొంచెం లేట్ అయినా ఇప్పుడు ఈ పథకాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా మాకు సప్లై చేస్తున్నారు. దాని ఆధారంగా మేము అన్ని బస్సెస్కి కూడా ఆల్మోస్ట్ మా కంప్లీట్ అయిపోయినాయండి. అన్ని బస్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి. అన్ని బస్సులు కూడా రెడీ చేసుకున్నాము. మా క్రూకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. టిమ్స్ మీద ఈ ఫ్రీ ట్రావెల్ టికెట్స్ ఎట్లా కొట్టాలి అనే దాని మీద ఆల్మోస్ట్ కండక్టర్లు అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేసాం, కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ఎలా కొట్టాలి ఏంటని వెతుక్కునే పని ఏమీ లేకోకుండా ఇమీడియట్గా టికెట్లు ఇష్యూ చేస్తారు. అట్లాగే కొంతమంది డ్రైవర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఇన్ కేస్ ఏదైనా ఎక్కువగా ఫ్లోటింగ్ వచ్చినా ఏమైనా వాళ్ళని కండక్టర్గా కూడా ఉపయోగించుకునే వీలుగా డ్రైవర్స్ కూడా టిమ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ టిమ్స్ కానీ రిబ్బన్స్ కానీ అవన్నీ కూడా అడిషనల్గా ప్రొక్యూర్ చేసుకొని ముందుగానే మేము పెట్టుకున్నాము. ఇంకొకటి ముఖ్యంగా కండక్టర్ని డ్రైవర్ని కూడా అందరినీ పిలిచి గేట్ మీటింగ్స్ ఆల్మోస్ట్ ఒక 1 month 1.5 month నుంచి కూడా చాలా ఫ్రీక్వెంట్గా గేట్ మీటింగ్స్ పెట్టి వాళ్ళకి చెప్తున్నాము. ఇది వచ్చేది గవర్నమెంట్ స్కీము, మంచి స్కీము, ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవ్వరూ కూడా ఎంతమంది జనం ఎక్కినా కూడా వాళ్ళందరితో కూడా చక్కగా మాట్లాడాలి. ఎవరిని ఏదో విసుకోవడం కానీ వేరే కంప్లైంట్స్ వచ్చే విధంగా కానీ బిహేవ్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఇప్పటికే జనం ఎక్కారు అని అట్లా కామెంట్ చేయడం ఏమీ ఉండడానికి వీల్లేదు. వాళ్ళందరితో చక్కగా బిహేవ్ చేయాలి, మంచి పేరు వచ్చేలా చేయాలి అని చెప్పేసి ఇన్ కేస్ ఏమైనా పబ్లిక్ కంప్లైంట్స్ వస్తే సీరియస్ యాక్షన్స్ ఉంటాయి అని చెప్పి కూడా మొత్తం క్రూకి అందరికీ అవేర్నెస్ తీసుకొస్తున్నాం అండి. అంటే ఒక్కసారి ఒక 50-60 మంది ఎక్కే బస్సులో 100 అట్లా ఎక్కేసరికి వాళ్ళు కూడా కొంచెం ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతారు. అట్లా అవ్వకోకుండా ముందుగానే వాళ్ళ మైండ్ సెట్ మార్చడం కోసం 1.5 month నుంచి ఇంచుమించు అందరికి కూడా చెప్తున్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎంత పేషెన్సీతో ఉన్నారో అంతకంటే డబుల్ పేషెన్సీతో ఉండాలి. ఎలాంటి డిస్ప్యూటు కానీ పబ్లిక్ కంప్లైంట్ కూడా రాకూడదు. అండ్ మెకానికల్ ఫెయిల్యూర్ ఎన్ రూట్లో బస్ ఫెయిల్యూర్ అయ్యి ప్రజలు కానీ అంటే ఆల్మోస్ట్ బస్సులో 70-80 మంది ఉంటారు. అంతమంది బస్ ఫెయిల్ అయ్యేసరికి అందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి బస్ ఫెయిల్ అవ్వడం అండ్ క్రూ బిహేవియర్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అందరికీ తెలియచేయడం జరుగుతుందండి. దీనివల్ల మంచి స్కీమ్ గవర్నమెంట్ పెట్టిన చాలా మంచి స్కీమ్ ఇది. అంటే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు షాప్స్లో పనిచేసే పిల్లలు, లేకపోతే హాస్పిటల్స్లోని వేరే
చోట్ల ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్లో చేసే పిల్లలు వాళ్ళందరూ ఉంటారు లేడీస్. అండ్ ఎక్స్పెషల్లీ స్టూడెంట్స్ కమ్యూనిటీకి చాలా బ్యూటిఫుల్గా యూజ్ అవుతుంది. కాబట్టి చాలా మంచి స్కీము. గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ మా అఫీషియల్ గైడ్ లైన్స్ ప్రకారం మేము 100% దీన్ని సక్సెస్ చేస్తామని చెప్తున్నాను. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని చక్కగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.